ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. హ్యాపీ దీవాలి. అయితే రెడీ అయిపోయింది. అతను నా వీడియో చూడండి. మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం? నాకైతే స్వీట్స్లో గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. ఎంటీఆర్ ప్యాకెట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఎంటీఆర్ బ్రాండ్ అంటే బాగా అలవాటు కాబట్టి నేను ఎంటీఆర్ బ్రాండ్నే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి ఇవి ఇన్స్టెంట్ గులాబ్ జామున్స్ ఎక్కువ మనం ఇంట్లో ట్రై చేసి ఉన్నాం కాబట్టి సరే ఈసారి నేను కూడా ఈ దివాళీకి అయితే ఈ గులాబ్ జామున్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎప్పుడు మనం బయట నుంచే తెప్పించుకుంటూ ఉంటాం కదా స్వీట్స్. సో ఈసారి ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి చూద్దామని చెప్పి, అది కూడా ఎలానో దివాళీ వస్తుంది, ఫెస్టివల్. ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి బయట నుంచి కాకుండా మనం ఇంట్లోనే చేసి పెడితే ఎలా ఉంటుందో అందుకు ఈసారి అయితే గులాబ్ జామున్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అంట. ఇక్కడ ఇంగ్రీడియంట్స్, కుకింగ్ డైరెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు. సేమ్ మనం అలా ఫాలో అయిపోతే సరిపోతుంది. మీరు చదువుకోలేను అని అనిపిస్తే మాత్రం నా వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే నేనైతే ఎగ్జాక్ట్గా అలా ఎలా డైరెక్షన్స్ ఇచ్చాడో అదే డైరెక్షన్స్లో అయితే చేస్తాను. ఇది నేనైతే ప్రస్తుతానికి అయితే 2 ప్యాకెట్స్ వాడుతున్నాను. ఇక్కడ 2 ప్యాకెట్స్తో అయితే నేను చేస్తున్నాను. సో నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీ మీకు 2 ప్యాకెట్స్ అయితే అవుతుంది. బేసిక్గా అయితే ఈ గులాబ్ జామున్కి అయితే మనకి పెద్దగా ఏం అవసరం లేదు, చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ ఈ ఇన్స్టెంట్ మిక్స్, దీంతోపాటు షుగర్ అంతే. మనం ఇప్పుడు ఇక్కడ ఎంతైతే మిక్స్ తీసుకుంటున్నామో ఆ వెనకాలే వాడు మెన్షన్ చేసి ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి ఒక 175 గ్రామ్స్ ఆఫ్ ప్యాకెట్కి అయితే మాత్రం ఇక్కడ వాడు మెన్షన్ చేసింది 900 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉండాలని చెప్పి, అంటే ఈక్వల్ టు కేజీ. సో కేజీ షుగర్ దగ్గర వాడుతున్నప్పుడు మీరు 1 లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దాంట్లో జస్ట్ టేస్ట్కి, ఎసెన్స్కి కావాలి అంటే కొంతమంది ఇలైచీ వేసుకుంటారు. మీరు కావాలంటే ఇలైచీ వేసుకోవచ్చు, లేదు అంటే అది స్కిప్ చేసేయచ్చు. ఈడైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మనం ఇలైచీ వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. గులాబ్ జామున్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కొంతమంది స్టఫ్ పెట్టి చేస్తారు, అంటే లైక్ కొంచెం డ్రై ఫ్రూట్ స్టఫ్ లోపల పెట్టేసి చేస్తారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం కావాలి అంటే అలా డ్రై ఫ్రూట్ స్టఫ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. దానికి ఏం లేదండి, జస్ట్ మీరు తినే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ లైక్ మీరు కిస్మిస్, కాజు, బాదాం వాటిని చిన్న చిన్నగా పీసెస్ చేసి మన బాల్స్ చేసేటప్పుడు మధ్యలోని ఆ డ్రై ఫ్రూట్ స్టఫ్ పెడితే సరిపోతుంది. సో ఈరోజు అయితే మనం అలా డ్రై ఫ్రూట్ గులాబ్ జామును, అలానే నార్మల్ గులాబ్ జామున్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఒక ప్యాకెట్ క్వాంటిటీ ఏమొచ్చి 175 గ్రామ్స్, అంటే అరౌండ్ 200 గ్రామ్స్ లాగా మీరు వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు 2 చేస్తున్నా కాబట్టి ఇది నేను 400 గ్రామ్స్ ప్యాకెట్స్తో అయితే చేస్తున్నట్టు క్వాంటిటీ అయితే. సో దీనికి కావాల్సిన షుగరు, ఇంకా దీంట్లో ఏమైనా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటే అవన్నీ ఒకసారి చూద్దాం పదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక ప్యాకెట్కి అయితే 900 గ్రామ్స్ ఆఫ్ షుగర్ కావాలి. అలానే కొంచెం కుంకుమ పువ్వు, జస్ట్ షుగర్ సిరప్లో జస్ట్ చిన్నగా టేస్ట్కి, ఫ్లేవర్కి అంతే. అలానే ఇలైచీ, ఒక 2 ఇలైచీలు. మనం స్టఫింగ్ చేయాలి అనుకుంటే మాత్రం దాంట్లోనే డ్రై ఫ్రూట్ మిక్స్ అనేది యాడ్ చేస్తాం. సో దానికైతే నేను క్యాష్యూ తీసుకున్నాను, పిస్తా తీసుకున్నాను, బాదాము, కిస్మిస్. ఈ 4ని మాత్రం చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసేసుకుందాం. మరి మీరు ఎక్కువ పెద్దవి పీసెస్ చంక్స్లా ఉంచుకుంటే మనకి ఫిల్లింగ్ అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. కొన్ని పిస్తా కూడా నేను ఒక 5 to 6 నేను గ్రైండ్ చేస్తున్నాను. ఒక 5 to 6 పిస్తాని కూడా చాప్ చేసేసుకుందాం. అలానే ఒక 5 to 6 బాదాం పప్పులు కూడా. అసలు గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీ అండి, కానీ ఏంటంటే మనకి సోక్ చేస్తాం కదా వాటర్లో, షుగర్ వాటర్లో, అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఓవర్ నైట్ సోక్ చేస్తే ఏంటంటే జామున్స్ అనేది బాగా ఎక్కువ స్వెల్ అవుతాయి. అలానే ఆ షుగర్ పాకం కూడా లోపల వరకు వెళ్ళి మొత్తం చాలా సాఫ్ట్గా తయారవుతుంది గులాబ్ జామును. జస్ట్ ఫ్యూ కిస్మిస్. యాక్చువల్గా కిస్మిస్ని చాప్ చేయాలంటే కష్టం, ఇవి బాగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఫిల్లింగ్ యాక్చువల్గా ఎలా చేస్తారంటే, ఇప్పుడు మనం ఈ ఫిల్లింగ్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని అయితే నేను తీసుకుంటున్నాను కదా, దీంట్లోకి ఐదర్ మనం ఆ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ అయినా వేయొచ్చు, లేదు అని అంటే
కొంచెం మైదా వేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసేసుకుంటే మీరు స్టఫింగ్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఈ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే రెడీ చేస్తున్నా. దీంట్లో మనం బై డైరెక్షన్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ ఒక ప్యాక్కి మనం 900 grams ఆఫ్ షుగర్ అనేది యూజ్ చేయాలి. సో నేనైతే ఇక్కడ 2 packs వాడుతున్నాను. షుగర్ క్వాంటిటీ వాళ్ళు ఎలా చెప్తారంటే, మనము కొంచెం మంది చూసారా షుగర్ సిరప్ ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు షుగర్ క్వాంటిటీ ఫాలో అవ్వాలి. లేదు నాకు అంత షుగర్ సిరప్ అవసరం లేదు, జస్ట్ జామున్ ములిగినంత వరకే చాలు అని అనుకుంటే మీరు అంత వాటర్ వేయకపోతే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఒక ప్యాకెట్కి మీరు ఒక 600 grams ఆఫ్ షుగర్ వాడితే సరిపోతుంది. లేదు మీ వాళ్ళకి కొంచెం షుగర్ అది ఇష్టము, సిరప్ కూడా తాగుతారు కొంతమంది అనుకుంటే మాత్రం మీరు 900 grams ఆఫ్ షుగర్ అనేది యూజ్ చేయాలి. నేను చెప్పాను కదా, నేను దీంట్లో హాఫ్ తీసుకుంటున్నాను, హాఫ్ వీటిలో వేస్తా. సో ఈ మిక్స్ అంతా ఇంచుమించు వాడి అన్నీ కలిపేసి ఇచ్చేసాడు కాబట్టి దీనికి మనం అడిషనల్గా ఏం వేసుకుని అవసరం లేదు. దీంట్లో మనం మిల్క్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అలానే వాటర్తో అయినా మిక్స్ చేయొచ్చు. నేనైతే దీనికి వాటరే వాడుతున్నాను. వాటర్ వేసేటప్పుడు జాగ్రత్త, 1 ప్యాకెట్కి ½ కప్ ఆఫ్ వాటర్ వాడాలి. నేను ఇక్కడ 1.5 కాబట్టి నేను దగ్గర 1 కప్ అనేది యూజ్ చేస్తున్నాను. అసలు ఈ గులాబ్ జామున్ అయితే ఇన్స్టెంట్ మిక్స్ మొత్తం మనం చిన్నప్పుడు పాల్ పౌడర్ ఉండే చూసారా, అదే టేస్ట్ వస్తుంది నాకు, అదే స్మెల్ వస్తుంది. మొత్తం ఇన్స్టెంట్ పాల్ పౌడర్ అంతేలేదు, మిల్క్ సాలిడ్స్ అనేది వేస్తారు కాబట్టి దీంట్లోని. యాక్చువల్గా చెప్పాలంటే గులాబ్ జామున్ నాది ఇది ఫస్ట్ ట్రైలే. సో హోప్ ఫర్ ద బెస్ట్, మంచిగా రావాలని అనుకుంటున్నా. ఇది మంచిగా వచ్చిందో లేదో అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే కానీ తెలియదు. చెప్పాలంటే వాళ్ళు చెప్పినట్టే మనం ఫాలో అవుతున్నాం కాబట్టి వాడి పిక్చర్లో చూపించినంతగా టేస్టీగా బ్యూటిఫుల్గా రాకపోయినా మన జామున్స్ తినేలా అయితే రావాలి. చూద్దాం. అట్లేదు అని అంటే ఇంకా సరిపోయినట్టేనే. దీంట్లో వాటర్ ఇంకెక్కువ వాటర్ వేసుకోవద్దు. మనం ఎంతసేపు దీన్ని నీడ్ చేస్తే అన్ని క్రాక్స్ తక్కువ వస్తాయంట గులాబ్ జామున్లోని ఫ్రై చేసేటప్పుడు. మనకు కానీ ఎక్కువ ఇలా పైన ఇలా చూసారా, ఇలా క్రాక్స్లా అనిపిస్తే అంటే మన నీడింగ్ అనేది ఇంకా సరిగ్గా లేదు, ఇంకా ఎక్కువసేపు చేయాలి అని. అయితే రెడీ అయిపోయింది. 8 to 10 minutes రెస్ట్కి అయితే ఉంచేస్తున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని కూడా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక 10 to 15 minutes రెస్ట్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అంతే. దీంతో కొంచెం కిస్మిస్ వేసాం కాబట్టి ఆటోమేటిక్లీ కొంచెం బైండ్ అవుతుంది. జస్ట్ కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫిల్లింగ్కి సరిపోయినంత చిన్న బాల్స్ అంటే ఇలా చిన్న బాల్స్. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే నెక్స్ట్ ఇది టైం అయితే అయిపోయింది, 15 minutes అయితే అయిపోయింది రెస్టింగ్ పీరియడ్. ఇప్పుడు దీన్ని కూడా చిన్న బాల్స్ లాగా చేసేద్దాం. యాక్చువల్గా అయితే చాలా చిన్న బాల్స్ చేయాలంట, ఎందుకంటే ఫ్రై అయ్యాక షుగర్ అనేది కొంచెం సోక్ అయిన తర్వాత చాలా పెద్దవి అయిపోతాయి. ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ బాల్స్ చేస్తున్నాను దీంతో, తర్వాత స్టఫింగ్ను చేద్దాం.
చిన్నప్పుడైతే ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ చేస్తే దాన్ని రాసుండేవి ఎన్ని వస్తాయి అని, లైక్ 32 30 20 28 అని చెప్పి. సో మేమైతే కౌంట్ చేసుకునే వాళ్ళం అన్ని వచ్చాయా లేదా అని, లైక్ 1 2 3 4 5 అలా లిటరలీ కౌంట్ చేసుకునే వాళ్ళు. మీలో ఎంతమంది అలా చేసేవాళ్ళు? మా మమ్మీ అయితే కరెక్ట్గా అదే క్వాంటిటీలో రావాలి, అప్పుడే వాడు చెప్పినట్టు వస్తాయి గులాబ్ జామున్లు, మీరు పెద్ద సైజ్ చేసేస్తే అవి సరిగ్గా రావు, ఇరిగిపోయేది అలానే వాళ్ళు. ఇప్పుడైతే అవన్నీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మనం ఏంటంటే క్వాంటిటీ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పి కొన్నే చేస్తున్నాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఈ డ్రై ఫ్రూట్స్ది ఇలా చేసుకొని దీంట్లోకి ఇలా మనం ఆల్రెడీ చేస్తాం కాబట్టి ఈజీగా ఉంటుంది లోపల స్టఫ్ చేయడానికి. జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇవి కొంచెం పెద్ద సైజే వస్తాయి మనకి, ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ పెట్టాం కాబట్టి. చూస్తారు కదా, ఇవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి మనకి. సో మిగతాయి కూడా నేను అలానే చేసేస్తాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే మాత్రం మనం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసి పక్కనే అలా మనం షుగర్ పాకం కూడా రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ అయితే షుగర్ పాకం చేసుకుందాం. గులాబ్ జామున్కి అయితే షుగర్ పాకం రెడీ చేసుకుంటున్నాను. దీంట్లోకి నేను ఒక 1 లీటర్ వాటర్కి 1 kg షుగర్ అనేది వేస్తున్నాం. మనకి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అయితే షుగర్ ఒక 900 గ్రామ్స్కి 1 లీటర్ వాటర్ వేసి ఒక 5 minutes ఉంచితే చాలు, అయిపోయింది అన్నారు. సో చూద్దాం మనకు 5 minutesలో అవుతుందో లేదో. ఇది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో నేను కొంచెం దంచిన ఇలాచీను సాఫ్రాన్ అనేది వేసుకుంటా. జస్ట్ కొంచెం కలరు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, తరుగుతుంది. యాక్చువల్గా అయితే షుగర్ పాకం వేడిగా ఉండకూడదు, లేదు అంటే గులాబ్ జామున్ రెండిట్లో ఒకటి చల్లగా ఉండాలి, ఒకటి వేడిగా ఉండాలి. ఇప్పుడు నేనైతే సైమల్టేనియస్లీ చేస్తున్నాను రెండును. ఇక్కడైతే షుగర్ పెట్టుకున్నాను, పక్కనే అలాగా ఇంకొక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటా దాంట్లోని. ఎందుకంటే ఇదైతే ఒక 5 minutesలో అయిపోతుంది, కానీ ఫ్రై చేయడం అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ లోపల ఈ షుగర్ పాకం అనేది చల్లారిపోతుంది నాకు. అప్పుడు మనం వేడి గులాబ్ జామున్ డైరెక్ట్గా షుగర్ పాకంలో వేసేయచ్చు. నేను ఇప్పుడు ఇలాచీ వేసేసుకుంటున్నాను, అలానే సాఫ్రాన్. ఈ సాఫ్రాన్ స్ట్రాండ్స్ ఏంటంటే మనకి ఒక న్యాచురల్ కలర్ అనేది వస్తుంది. నాకు 5 minutes కాదు కానీ ఒక 15 minutes అయితే పట్టింది షుగర్ పాకం రెడీ అవ్వడానికి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఇంకా ఆపేస్తే సరిపోతుంది. నేనైతే పక్కనే కళాయి కూడా పెట్టేసుకుంటున్నాను జామున్స్ని వేపుకోవడానికి. నూనె చూసుకోండి, ఎంత కావాలంటే అంతే వేసుకోండి, మొత్తం ఎక్కువ నూనె వేసుకోవద్దు, ఎందుకంటే మనకి జామున్ ఫ్రై అయ్యాక నూనె అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి. నేనైతే ఒక చిన్న కడాయే తీసుకున్నాను, దాంట్లోని హాఫ్ నూనె వేసాను. ఒక 3 batchesలోని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నూనె వేసేసి పెద్ద కడాయి తీసుకుంటే మనకు ఆయిల్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. పైగా ఇది ఒక స్వీట్ డిష్ కదా, ఆయిల్ కూడా కొంచెం స్వీట్ ఫ్లేవర్ అనేది యాడ్ అయిపోతుంది, మనం కర్రీస్ కూడా చేసుకోలేము దీంతో. ఒకసారి ఈ జామున్లన్నీ వేసిన తర్వాత మాత్రం ఒక్కసారి గరిటతో తిప్పుకోండి, లేదంటే అవి నేను స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నా కాబట్టి అడువంటేస్తూ ఉంటాయి. ఒకసారి అవి తిప్పుకుంటే సరిపోతుంది, ఇంకా మనకైతే అవి అడువంటవు. చూసారు కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయండి. నేనైతే చాలా సిమ్లోని ఫ్రై చేశాను గులాబ్ జామున్స్ని అయితే మాత్రం. మనం కానీ హైలో పెట్టామంటే వెంటనే మాడిపోతుంది, లోపల ఫ్రై కూడా అవ్వదు, కుక్ కూడా అవ్వదు. కాబట్టి మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 minutes వరకు అయితే ఫ్రై చేయాలి. అలా ఒక 3 batches అయిపోయిన తర్వాత షుగర్ సిరప్లు అయితే వేసేసాను. నేను 2 రకాల గులాబ్ జామున్లు చేశాను కాబట్టి రెండింటిని వేరేగా అయితే నేను
డిప్ చేశాను షుగర్ సిరప్లోని. యాక్చువల్గా వాళ్ళు ఓవర్ నైట్ అంటారు కానీ నాకైతే ఒక 2 అవర్స్కి చాలా బాగా స్వెల్ అయిపోయింది, లోపల వరకు కూడా జ్యూస్ అనేది ఎంటర్ అయింది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, చూసారు కదా. అసలు ఇది ఓన్లీ 2 అవర్స్లోనే ఇది చేంజ్ అయితే 24 అవర్స్ కూడా వెయిట్ చేస్తే అవసరం లేదు. ఒకటైతే మీ ముందు చూపిస్తున్నాను, చూసారు కదా, మొత్తం జ్యూస్ లోపల వరకు వెళ్ళిపోయి ఉన్నది. మీకు కావాలంటే గార్నిష్కి పిస్తా ఉన్ను ఆ సిల్వర్ వర్క్ అనేది ఉంటుంది, అది ఒకసారి ట్రై చేయొచ్చు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ చెప్పరియా. హ్యాపీ దివాళీ. నిజంగానే చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇవి. బేబీ గులాబ్ జామున్ బేబీ. తప్పనిసరిగా నేను చెప్పినట్టు ప్రొసీజర్లు ఫాలో అయితే మాత్రం చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి. అసలు నేనైతే ఒక 2 అవర్స్ దీన్ని షుగర్ సిరప్ లో కూడా పెట్టాను, చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ అది కూడా చాలా సాఫ్ట్ గానే వచ్చింది. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా సాఫ్ట్ గానే వచ్చింది. చెప్పాలంటే రెండు చాలా బాగా వచ్చాయి. ఇలా అయితే మాత్రం కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. సో బాయ్ ప్రియా, బాయ్ చెప్పు. బాయ్ బాయ్.